నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కానుందా? సరిగ్గా 15 రోజుల టైం అంటున్న నేతలు. జోష్యం చెప్పిన దానం నాగేందర్. బీఆర్ఎస్ నుంచి మాతృ సంస్థ కాంగ్రెస్ గూటికి చేరుకున్న దానం నాగేందర్ వచ్చే 16 రోజుల్లో బీఆర్ఎస్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని జోష్యం చెప్పారు. చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన దూకుడును కొనసాగిస్తుంది. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిని ఖాళీ చేసే పనిలో పడింది. ఇప్పటికే పలువురు శాసనసభ శాసన మండలి సభ్యులు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. మాజీ ఎంపీలు సైతం అదే బాట పట్టారు. చేరికల విషయంలో రేవంత్ రెడ్డి పంజా విసురుతున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచే గేట్లు ఎత్తేశారు. రేవంత్ రెడ్డి దెబ్బకు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి కకావికలమవుతుంది. మొన్నటి చేరికలతో బీఆర్ఎస్ తేరుకోలేకపోతుంది. అధికారంలోకి వచ్చిన తొలి 6 నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్కు చెందిన పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజకీయ జీవితంలో కాంగ్రెస్కు బద్ద వ్యతిరేకంగా ఉంటూ వచ్చిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి వంటి నేతలు సైతం ఆ పార్టీలో చేరిపోయారు. కె కేశవరావు, ఆయన కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, రాములు, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, పసునూరి దయాకర్, రంజిత్ రెడ్డి, బొంతు రామ్మోహన్, టి రాజయ్య, కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతా మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, ఇటువంటి ఎంతోమంది బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన వారిలో ఉన్నారు. మొన్నటికి మొన్న 6 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ని వీడారు. దండం విఠల్, భానుప్రసాదరావు, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య కాంగ్రెస్లో చేరారు. ఈ విషయంలో అర్ధరాత్రి అపరాత్రి అనే తేడాలు కూడా చూడలేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి హైదరాబాద్కు రాగా ఆయన సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే జాబితాలో బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్లో చేరొచ్చంటూ ప్రచారం జరుగుతుంది. వారితో పాటు మరో 6 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం పార్టీని ఫిరాయిస్తారని అంటున్నారు. ఈ పరిస్థితులపై మాజీ మంత్రి, కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర స్పందించారు. నేను గతంలో కూడా చెప్పాను, ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరు కూడా విశ్వసనీయత కోల్పోయారు. ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన కానీ, ఎమ్మెల్యేలతో ఆయన మనం వివరించిన వ్యవహారం కానీ, ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవంతో మనం బతకొచ్చు, మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలు అయినా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము. అభివృద్ధి కేవలం ఎక్కడ ఉందిరా అంటే సిరిసిల్లలో నేను చేశానని చెప్పుకోవడం తప్ప, లేకుంటే మంత్రులు ఎవరు ఉంటే ఇద్దరు మంత్రులు మేము చేసుకున్నామని చెప్పారు తప్ప. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలకు గౌరవం దక్కట్లేదని ఆయన విమర్శించారు. కేటీఆర్ వారిని పురుగులా చూసినట్లు చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో చేరిన తమకు ఆత్మగౌరవం ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తమ నియోజకవర్గాల వరకే అభివృద్ధిని పరిమితం చేశారని దానం నాగేంద్ర పేర్కొనడం గమనార్హం. సొంత పార్టీల ఎమ్మెల్యేలు సైతం కనీసం ₹1 కోటి కూడా మంజూరు చేయించుకోలేకపోయారని ధ్వజమెత్తారు. గ్రేటర్ హైదరాబాద్లో తాము అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తర్వాత కూర్చోబెట్టి నీకున్నటువంటి ఒక కోట్రీ, నీకున్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా ₹1,000 కోట్ల సంపాదించావు. ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం ఒక రోజు. మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎవరైనా సరే నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందని, జిల్లా ఇన్ఛార్జి మంత్రులను కలిసి తమ నియోజకవర్గాల అభివృద్ధిపై వినతి పత్రం ఇవ్వొచ్చని దానం నాగేందర్ పేర్కొన్నారు. శనివారం మరో 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవుతారని తెలిపారు. వచ్చే 16 రోజుల్లో బీఆర్ఎస్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని దానం నాగేందర్ జోస్యం చెప్పారు. ఆత్మగౌరవం ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్లో ఉండబోరని, ఉండేవాళ్లు కూడా ఎటుపావులో తెలియని వాళ్ళని ఆయన వ్యాఖ్యానించారు. తనపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకుంటామంటూ కేటీఆర్ చెప్పడం పట్ల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ లోపలే బీఆర్ఎస్ అనే పార్టీయే ఉండదని ఆయన పేర్కొన్నారు. ఏదో దానం నాగేందర్ మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము, అయ్యవా ఉడొద్దట్టు నేను
ఏడా వద్దన్నాడు నేను నేను కూడా కోర్టులో తెలుసుకుంటా. ఎవడొద్దంటూ నేను అదే అని నీకు వేసే అధికారం ఉంది, వద్దంటలే, నేను తప్పకుండా నీవు వెయ్యాలి, వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి. కానీ నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుందేమో అది చూసుకోకుండా కదా. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.